1847 సంవత్సరం వియన్నా నగరం ప్రసూతి ఆసుపత్రి. డాక్టర్ ఇగ్నాస్ సెమ్మెల్వైస్ ఒక విషయాన్ని గమనించాడు. ఒక వార్డులో మహిళలు భారీ సంఖ్యలో చనిపోతున్నారు. మరో వార్డులో మాత్రం ఎక్కువ మంది బతుకుతున్నారు. తేడా మందులు కాదు, తేడా చికిత్స కాదు, తేడా డాక్టర్లు. ఒక వార్డులో డాక్టర్లు శవపరీక్షల తర్వాత నేరుగా ప్రసవగదికి వచ్చేవారు, చేతులు కడగకుండా. సెమ్మెల్వైస్ నిర్ణయానికి వచ్చాడు. చేతుల మీదే మరణం వస్తోంది. అతనొక నియమం పెట్టాడు. ప్రతి డాక్టర్ ప్రతిసారి చేతులు కడగాలి. ఫలితం వెంటనే కనిపించింది. మరణాలు పడిపోయాయి. కానీ సమస్య అక్కడే మొదలైంది. ఇతర డాక్టర్లు కోపంగా మారారు. మా చేతుల వల్లే చనిపోతున్నారన్నమాట అన్నారు. అతన్ని నవ్వుకున్నారు, అతన్ని అవమానించారు, చివరికి ఉద్యోగం నుంచి తీసేశారు. సెమ్మెల్వైస్ నిజాన్ని అరవలేదు, కాని ఆ నిజం అతన్ని ఒంటరిగా చేసింది. ఏళ్ల తర్వాత చేతులు కడగడం ప్రపంచవ్యాప్తంగా నియమంగా మారింది. కాని అప్పటికే సెమ్మెల్వైస్ ఆసుపత్రిలో కాదు, అతను మానసిక ఆసుపత్రిలో ఉన్నాడు. ఈ కథ మీకు అవసరంగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇలాంటి నిజాలు శబ్దం లేకుండా మాయమవుతాయి. అతను తప్పు కాలేదు, కాని అతని జీవితం ఆ నిజాన్ని భరించలేకపోయింది.